ఏప్రిల్ జూలై 11న 3500 మెట్లు ఎక్కిన బిడ్డ. నేను ఎన్నడూ ఎక్కలేదు, ఉండమాడు చెప్తున్నా. తిరుపతి నన్ను బర్తడప్ చేసిండట, నన్ను డిస్మిస్ ఏమడిగిందా? నేనేమో నీ ఎక్కడన్నా డబ్బులు అడిగిందా? ఏదైనా చందాలు అడిగిందా? నిన్నెప్పుడన్నా నీ ఇంటికి వచ్చి ఇది కావాలని అడిగిందా? నీకోసమే కాపల కుక్కలాగా నువ్వు పిరికి పందవైతే చుట్టూ తిరిగి నన్ను చుట్టూ కాపలా కాసిన నేను. దుర్మార్గుడా, నన్ను సస్పెండ్ చేయటం ఏంటి? నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను చంపుతామన్న వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకుంటాడు ఈ మొగోడు. ఈయన నీతి గురించి, ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు. ప్రజాస్వామ్యం అందరికీ ప్రజాస్వామ్యమే. నిన్న ఆ ఎస్పీ, ఆ డిఐజీ, ఆ డీజీలు అందరూ తీసేయండి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. పిరికి పందని కొట్టాలి, కుక్కను కొట్టినాడు చంద్రబాబు నాయుడు కేంద్రం. నేను ఉన్నమాట చెప్తున్నా. అది ప్రజాస్వామ్యం కాదట. ఈయన మాత్రం 22 మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను కొనుక్కొని మంత్రి పదవులు ఇవ్వటం ప్రజాస్వామ్యం అన్నాడు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెవరు నేర్పిన? ఇది చంద్రబాబు ప్రజాస్వామ్యమా? మంది కొంపలు ఆర్చేది ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ దుర్మార్గునికి బుద్ధి చెప్పాలి. అందుకే మళ్ళొక్కసారి ప్రజలు మర్చిపోకుండా ఉండటానికి, నా దళిత ప్రజలు, నా మాలమాదిగోలు, ఒక మాట చెప్పనా? జడ్జిలు కావాలని హైకోర్టు లాస్ట్ దిదిగా జడ్జిలు కావాలని హైకోర్టు బీసీలు ఎస్సీల కోసం రికమెండేషన్ చేసిందండి. రికమెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు ఉత్తరం ఏం రాసింది తెలుసా? వీళ్ళు ఎవ్వరు పనికిరారు, వీళ్ళు జడ్జీల పదవులు ఇవ్వొద్దని ఈయన ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం ఈ దొంగ, ఈయన మాటలు మనం ఎందుకు రాలని చెప్పేసి ఈయన వ్యతిరేకంగా రాస్తే కూడా హైకోర్టు రికమెండ్ చేసిన వాళ్ళకే హైకోర్టు జడ్జీలకు ఇచ్చిండ్రు. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇటువంటి దుర్మార్గుడు. అందుకే నేను ఎన్టీ రామారావు శిష్యుడిగా